మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అర్ధాత్మీయ స్వాగతం. ముందుగా మణి నిఖిల్ గారు చెన్నై కోయంబడి నుంచి. చెన్నై రైన్ సేల్ స్లో. ఎంపీఎల్ పక్కా టమోటా ఫుల్ డౌన్. చెన్నై స్టాక్ ఫుల్ టుమారో. ఎంపీఎల్ 800 రూపీస్ 27 kg బాక్స్ టాప్. చెన్నైలో భారీగా వర్షం పడుతుంది. టమాటాలు అమ్ముడు కలదు. మొత్తం స్టాక్ అలాగే ఉంది. రేపు చెన్నై మార్కెట్ డౌన్ అవుతుంది. దానివల్ల మదనపల్లి ధర కూడా తగ్గవచ్చని 200 రూపాయలు వెళ్ళొచ్చని కామెంట్ పెట్టారు. కానీ మణి గారు చెన్నై ఒకటి కాదు, తెలంగాణ ఉంది. వాళ్ళు వచ్చి రేపు హైదరాబాద్ మొత్తం అమావాస్యలో సెలవు. రేపు యథావిధిగా హైదరాబాద్ వ్యాపార కొనుగోళ్ళు ఉంటాయి. కాబట్టి ఒక చెన్నై మీద డిపెండ్ అయి ఉంటే మీరు అన్నట్టు ధరలు తగ్గవచ్చు. కానీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఉంది, ఇటు హైదరాబాద్కి ఇటు ఆంధ్రప్రదేశ్ పెడుతున్నాయి. కాబట్టి మీరు అనుకున్నంత స్థాయిలో రేపు ధర తగ్గదు. నెక్స్ట్ మంత్ రేట్స్ ప్రైస్ లిస్ట్ రమేష్ గారు దానికి వన్ కామెంట్ రిప్లై ఇచ్చారు డౌన్ అని. బట్ వర్షాలు పడుతున్నాయి, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, వేచి చూద్దాం. ఎవ్రీ డే గెట్టింగ్ రైన్ మెయింటైన్ క్రాప్స్ ఈజ్ నాట్ సో ఈజీ. ప్రతిరోజు వర్షాలు పడుతున్నాయి, పంటలు కాపాడుకోవడం అంత తేలిక కాదని రమేష్ గారు కామెంట్ పెట్టారు. ఐఎమ్ ఫస్ట్ ప్యూర్ అండ్ లైక్ వెంకటరామరెడ్డి ఎంఎస్ గారు. థ్యాంక్ యూ అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే కూటమి సునామీ ఎలా ఉందో 20 daysలో టమోటా సునామీ కూడా వస్తుంది. సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు. చూద్దాం, మనం వెయిట్ చేయాలి. అయితే అన్నదాతలందరికీ ఒక చిన్న విషయం, ఈ బీ కామెంట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన శాసనసభ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల గురించి నా విశ్లేషణ చివరిలో పెడుతున్నాను. ఎందుకంటే ఇది రాజకీయ ఛానల్ కాదని మీరు చెబుతారు, నేను కూడా చెప్తున్నాను. కానీ మన రాష్ట్రం జరిగిన ఎన్నికలు వాటి గురించి మాట్లాడాల్సింది కనీస ధర్మం మన వైపు ఉంది. వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయింది, ఏమి దాని గురించి నా చిన్న విశ్లేషణ ఉంది. నచ్చిన వాళ్ళు చివరిలో చూడండి. అన్న మదనపల్లిలో రాళ్ళ వర్షం పడిందా? చంద్రశేఖర్ లేదన్నా వర్షం మీద పడుతుంది, రాళ్ళంటే వడగల్లి పడట్లేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే గుర్రంకొండ వీడియో అన్న జావేద్ భాయ్ గారు. అన్నా నిన్న కౌంటింగ్లో పడిపోయాను, దానివల్ల గుర్రంకొండ వీడియో పెట్టలేదు. ఐమ్ సారీ. రన్నింగ్ ఆన్ వెట్ రోడ్ సైడ్ ఈజ్ నాట్ సేఫ్ సయ్యద్ అన్న. నిన్న వర్షం పడుతుంది, వీడియో తీసుకుంటే మా అబ్బాయి వర్షంలో అటు ఇటు తిరిగాడు. చాలామంది అంటూ ఉంటారు, మన పిల్లలు ఏమాత్రం వర్షంలో తడవనేమో, వాళ్ళ వర్షంలో తడవాలి, మన్నుతో ఆడాలి, అప్పుడే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారని ప్రకృతిని ప్రసాద్ గారు చెప్పారు. అందుకే నేను పిల్లాడిని ఎక్కువసేపు తిప్పలేదు, కొంచెంసేపు మాత్రమే తిప్పాను. టాబ్లెట్ జి నారాయణ స్వామి నీకు నేను చెప్పాలా? ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే అన్న జూన్ జూలై టమోటా రేటు చెప్పండి. వెయిట్ బ్రో, మంచి డేస్ వస్తున్నాయి ఏపీకి అండ్ టమోటాకి కూడా వెయిట్. వినోద్ కుమార్ గారు. ఇక మనం వెంకటేశ్వర అడిగారు జూలై టమోటా చెప్పండి చెప్పి దానికి వినోద్ కుమార్ ఇలా రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొక పరిశీలిస్తే నారాయణ స్వామి గారు. హాయ్ అన్న, ప్లాంటేషన్ ఏప్రిల్ అండ్ మే హెవీగా ఉంది. మే నెలలో పెట్టిన టమోటా పంటలకు వైరస్ లేదు, వర్షాలు బాగానే పడుతున్నాయి. మదనపల్లి అండ్ అనంతపురం హెవీ ప్లాంటేషన్ పంటలు బాగా దిగుబడి వస్తాయి. జూలై అండ్ ఆగస్టు టమోటా రేట్స్ డౌన్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ బిగ్ బాక్స్ 5,000 నుంచి 6,000 రూపాయలు వెళ్ళింది. అన్నదాతలు గమనించగలరు. మళ్ళీ అదే రేట్స్ వస్తాయని హెవీ ప్లాంటేషన్ చేశారు. టమోటా టోటల్ ఇండియాలో ఇది వాస్తవం ఉన్నాయి. ఏది ఏమైనా వర్షాలు హెవీగా పడి పంటలు డ్యామేజ్ అయితే తప్ప టమోటా రేట్స్ చూడలేము. జై సైయద్ షహతాజ్ బ్రో. నారాయణ సాబ్ గారు మంచి విశ్లేషణ, మంచి కామెంట్ పెట్టారు. గుడ్ మార్నింగ్ బ్రదర్ బలేష్, వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇక నరేష్ బొగ్గల గారు. మీ ఆశకు హద్దు ఉండాలి. ఒక 400 అమ్మితే చాలు, రైతుకు ఆదాయం వస్తుంది. ఒక ఎకరానికి 50,000 ఖర్చు పెడతారు, ఎక్కువ అంటే ఇంకో 10,000 అంతే. ఎకరానికి ఫస్ట్ కటింగ్ సుమారుగా 100 బాక్సులు పడతాయి, అక్కడికే పెట్టుబడి వస్తుంది. ఆ తర్వాత మిగతా వచ్చేటి ఆదాయం అంతే. దాదాపు 1000 వికెట్ తీసుకోవచ్చు. కానీ ఆశకు మరీ దారుణంగా ఉన్నారు రైతులు. దీనికి 10 రిప్లై కామెంట్స్ వచ్చాయి. నేను ఒకే మటుతో అన్నదాతకి ఆ నరేష్ బొగ్గన ఆయన రైతు కాదు, ఆయన ఒక వ్యాపారస్తుడు. 10 రిప్లై కామెంట్లు వచ్చాయి, చాలామంది రిప్లై ఇచ్చారు. మీకు అందరికీ చెబుతున్నాను, ఈజ్ నాట్ ద ఫార్మర్, ఈజ్ ద బిజినెస్ మ్యాన్. ఆయన వ్యాపారస్తుడు, తప్పుగా అనుకోకండి. 10 రిప్లై కామెంట్స్ వచ్చాయి, ఇంకా అనవసరం దాని గురించి మనం చెప్పుకోవడము. ఆయన రైతు కాదు. సయ్యదన్న నిన్న వాయిస్ చెన్నా కదా, నేను ఇతరత్ర వీడియోలు మాడి రాత్రికి ఉత్సాహ మీ గొంతు బాగుంది, మీరు ఇలాగే వీడియోలు చేయండి, రైతులు ఉత్సాహపరచండి అని చెప్పి సుమగర్ గారు కర్ణాటక నుంచి మెసేజ్ పెట్టారు. ఇక రామశ్రీ గారు. జూలై నెలలో టమోటా ధరలు భారీగా ఉంటాయని అంచనా వేసుకోవచ్చని అడుగుతున్నారు. అన్న వెయిట్ అండ్ సీ. ఇక అన్నది విజ్ఞప్తి, మన రాష్ట్రంలో జరిగిన పార్లమెంటు శాసనసభ ఎన్నికల గురించి నా చిన్న విశ్లేషణ చివరిలో పెడుతున్నాను.
ఇంట్రెస్ట్ ఆసక్తిలో చూడండి లేదా స్కిప్ చేయండి. నిన్న జరిగిన కౌంటింగ్ మీకు అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శాసనసభ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల గురించి మీతో నా భావాలు పంచుకోవాలని ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు కూటమి ఎవరు అధికారంలో వచ్చినా కూడా 110 సీట్లతో మాత్రమే వస్తారు. పోటీ హోరాహోరు అనుకున్నాం కానీ వారు వన్ సైడ్ అయింది. వైనాట్ 175 అంటే 11 సీట్లకి పరిమితమైంది. మరీ జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా ఎందుకు పరాజయం పాలయ్యారు, ఇన్ని తక్కువ సీట్లు ప్రజలు ఎందుకు ఇచ్చారు అని ఆలోచిస్తే నాకు తెలిసిన 4 కారణాలు ఉన్నాయి. మీకు అందరూ తెలిసిందే. మొట్టమొదటిగా కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకోవడం, రెండవది స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం పాకులాడకుండా ఎన్నికలు నిర్వహించి ఉంటే ప్రజల యొక్క నాడి వారికి తెలిసేది, కానీ అవకాశాన్ని వాళ్ళు కోల్పోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రతి నిమిషం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో మమేకమయ్యేవారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో ఆయన కలిసింది తక్కువ. అయితే ఆయన చెబుతున్నారు 4 బట్టల్లోకి 2,73,000 కోట్లు వేశాను నేను, అక్క చెల్లెళ్ళ ఆప్యాయతలు అవ్వాతాతల అనురాగం ఏమైందని ప్రజలతో ఆయన క్లోజ్గా మూవ్ కాలేకపోయారు. ఇది 3వ కారణం. ఇక 4వ కారణం తీసుకుంటే అతి ఆత్మవిశ్వాసం. 103 స్థానాలు ప్రజలు ఇచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించి ఉండవచ్చు. ఆ మెజార్టీ మళ్ళీ ఎవరికి రాదనుకున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా వస్తుందనుకున్నారు. ఇంతకు వైనాట్ 175 నినాదం ఎత్తుకున్నారు. అది కూడా ప్రజలు పంచింది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ 4,000 అన్నారు, 5 సిలిండర్ అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, ఇంకా చాలా ఉన్నాయి వాగ్దానాలన్నీ. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఉంది, కర్ణాటక రాష్ట్రానికి బెంగళూరు ఉంది. ఇక్కడ ఈయన చెప్పిన వాగ్దానాలు వాళ్ళు కూడా అక్కడ చేశారు. కాకపోతే వాటిని అమలు చేయలేక కింద మీద పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఒక అనుకూలమైన అంశం ఏమంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో అధికారం మెజార్టీ రాకపోవడం, చంద్రబాబు నాయుడు గారి పైన వారు ఆధారపడటం. మరి చూడాలి ఎలా ఉంటుంది, ఏముంటుంది. ఏది ఏమైనా ఓటు వేయని వాళ్ళు కానివ్వండి, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ అనుకుంటున్న ఒకే ఒక్క మాట, మరి ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని. ఇదైతే వాస్తవం. అయితే రాజకీయ పార్టీల నాయకుల ఆలోచన ధోరణి, మైండ్ సెట్ మారాలి. ఉచిత పథకాలు ఇస్తే చాలు, మనకు అడ్డు లేదు, శాశ్వతంగా మనమే అధికారం ఉంటామని చెప్పి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేస్తున్నారు. చూస్తారు కదా, వైఎస్ జగన్మోహన్ గారి ఓటమి రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ కనువిప్పు కలగాలి. ఎందుకంటే ఉచిత పథకాలతో శాశ్వతమైన అధికారాన్ని పొందలేము. ఇక్కడ రాజకీయ పార్టీలకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, రాష్ట్రం యొక్క ఆదాయాన్ని బట్టి వాగ్దానాలు చేయండి, అమలు చేయండి. ఏదేమైనా ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ నేతలకు శుభాకాంక్షలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి క్షణం ప్రజలతో కలిసి ఉండేవారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో కలిసింది తక్కువ. ఇక 3వది చెప్తే అతి విశ్వాసం. 151 సీట్లు గెలిపించారు కదా, ఇది శాశ్వతం. ఇక ప్రతిపక్ష పార్టీలు ఏమాత్రం భవిష్యం లేదు, ఇంకా అంతా మనదే అనుకోవడం కూడా. ఎందుకంటే పెన్షన్లు ఇస్తున్నాం, ఆయన చెప్పారు బటన్ నొక్కి 2,73,000 కోట్లు నేను ప్రజలకు అందించాను. మరి అవ్వాతాతల అనురాగం ఏమైంది, అక్క చెల్లెమ్మల ఆప్యాయత ఏమైందని 3వది. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి క్షణం ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు, కానీ అధికారం వచ్చిన తర్వాత ప్రజలతో కలవడం తగ్గింది, బటన్ నొక్కడం, డబ్బులు వేయడం. 4వది అతి విశ్వాసం. 101 స్థానాలు ప్రజలు ఇవ్వడంతో అది శాశ్వతం అనుకున్నారు. వైనాట్ 75 నినాదం ఎత్తుకున్నారు. దానివల్ల కూడా క్షేత్రస్థాయిలో ఎలా ఉందని అర్థం చేసుకోలేకపోయారు. మొత్తం మీద అయితే ఇవన్నీ ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళ నాయకులు చెబుతున్నారు, జగన్ గారికి ముఖ్యమంత్రి గౌరవం, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాబోతారు, ఆయనకు ప్రజలకు సంబంధం ఉంది. మధ్యలో ఉన్న పార్టీ నాయకులతో ఏమాత్రం వాళ్ళకు సంబంధం లేదు. దానివల్ల కూడా పార్టీ దెబ్బతింది, అందుకే ఓడిపోయిందని చెప్పి ఇవన్నీ కారణాలు. అయితే చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు కూడా మరొక కారణం. పెన్షన్ 4,000, 5 సిలిండర్లు, ఫ్రీ బస్సులు, ఇంకా చాలా చెప్పారు ఆయన. తెలంగాణ హైదరాబాద్ ఉంది, కర్ణాటక బెంగళూరు ఉంది. వాళ్ళ రాష్ట్రాల్లో కూడా సేమ్ ఇలాంటివి ఉన్నాయి వాగ్దానాలు. వాళ్ళ ఆదాయం ఉన్నా కూడా వారి ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో తలకిందలు అవుతున్నారు పాపం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీకు అందరూ తెలిసిందే. ఇప్పటికి అప్పుల పాలైందని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో రాబోతున్న పార్టీలే చెప్పడం జరిగింది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చే అంశం ఎన్డీఏ కూటమికిలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడం, వారు జేడీయూ నేత నితీష్ కుమార్ పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఆధారపడటం. మరి చూద్దాం.
వీరి మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది కాబట్టి ప్రత్యేక హోదా, పోలవరము, ఎన్నికల హామీలు అమలు చేయడానికి ఆర్థిక సహాయం తీసుకురావచ్చని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా ఘన విజయం సాధించిన కూటమి నేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చివరి విషయం రాజకీయ పార్టీ నాయకుల మైండ్ సెట్ మారాలి. ఉచిత పథకాలు ఇచ్చేస్తే, ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేసేస్తే, రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుండా అధికారమే పరమావధిగా ఇష్టం వచ్చినట్లు ఎన్నికల హామీలు ఇవ్వడం, ఉచిత పథకాలు అలవాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అలా అయితే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఓడిపోయినా ఇంత దారుణంగా ఓడిపోవాల్సిన స్థితి వచ్చేది కాదు. రాజకీయ పార్టీ నాయకుల మైండ్ సెట్ మారండి. ఇకనైనా రాష్ట్రం యొక్క ఆదాయాన్ని గుర్తుపెట్టుకొని వాగ్దానాలు చేయండి. కుటుంబ సభ్యులు దూరం చేసుకోవడం, స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించకపోవడం, అతి విశ్వాసం, ప్రజలతో మమేకం కాకపోవటం, వీటన్నిటితో పాటుగా బహిరంగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ షర్మిల గారు మరియు వివేకానంద తనయ సునీతమ్మ ఇద్దరు కలిసి బహిరంగ వచ్చి మా అన్నకు ఓట్లు వేద్దని చెప్పడం కూడా ఎన్నికల్లో పనిచేసింది. దానితో పాటుగా వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని వారి కుటుంబ సభ్యులు షర్మిలమ్మ, సునీతమ్మ చెప్పడం, విజయమ్మ గారు అమెరికాకు వెళ్ళిపోవడం ఎన్నికల సమయంలో ఇవన్నీ కూడా ప్రతికూల ప్రభావం వైఎస్ఆర్సీపీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన చూపించాలని అనుకుంటున్నాను. ఏదేమైనా ఇంత దారుణంగా ఆయన ఓడిపోతారని మాత్రం ఎవరు అనుకోలేదు. ఇదైతే వాస్తవం. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.